రీసెంట్ గా హోండా లాంచ్ చేసిన ఈ కార్ చూసాక నాకు ఈ డౌట్ వచ్చింది. మీ దగ్గర 50 lakhs బడ్జెట్ ఉంది, మీరు కార్ తీసుకోవాలి అనుకుంటే ఏ కార్ తీసుకుంటారు? లగ్జరీ బ్రాండ్స్ లైక్ మెర్సిడీస్, BMW, వోల్వో అండ్ ఆడి ఈ కార్స్ బ్రాండ్స్ లో చూస్ చేసుకుంటారా? లేదంటే ఇప్పుడు లాంచ్ అయిన హోండా ZR-V లేదా టొయోటా ఫార్చునర్, స్కోడా కోడియాక్, ఫోక్స్ వ్యాగన్ టైరాన్, ఇవి MG మెజెస్టర్ ఈ కార్స్ చూస్ చేసుకుంటారా? ఎందుకంటే 50 lakhs పోసే వాళ్ళు లగ్జరీ కేటగిరీలోకి ఒకసారి కనుక ఎంటర్ అయితే ఆ వెహికల్స్, ఆ మెయింటెనెన్స్ అండ్ ఆ సర్వీస్ అనేది వేరుగా డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఎవ్రీడే బ్రాండ్స్ లోనే లగ్జరీ కార్ తీసుకుంటే వేరుగా ఉంటుంది. సో మీ ఆలోచన ఏంటి? లగ్జరీ బ్రాండ్స్ లో అంటే ఆ రేంజ్ బడ్జెట్ కి వెళ్తున్నప్పుడు లగ్జరీ బ్రాండ్స్ లో తీసుకోవడం బెస్ట్ అంటారా? లేదంటే ఎవ్రీడే కార్ బ్రాండ్స్ లోని హైయెస్ట్ ప్రీమియం కార్ తీసుకోవడం బెస్ట్ అంటారా? మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం కార్ కబుర్ల నుంచి కార్ రివ్యూల దాకా వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.